హాయ్ ఫ్రెండ్స్, స్వదేశంలో తామెంత బలమైన జట్టు మరోసారి టీమిండియా నిరూపించుకుంది. కాన్పూర్లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్పై భారత బౌలర్లు పంజా విసిరారు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను కేవలం 233 పరుగులకే కుప్పకూల్చిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో మరింత దూకుడు ప్రదర్శించారు. బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పాలు పెట్టి 146 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ముందు కేవలం 95 పరుగుల లక్ష్యం నిలిచింది. యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీతో మరోసారి చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఓవర్ నైట్ స్కోరు 26 పరుగుల 2 వికెట్ల వద్ద ఐదో రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. బంగ్లాను కేవలం 146 పరుగులకే కుప్పకూల్చారు. బంగ్లా బ్యాటర్లలో షష్మత్ ఇస్లాం 50 పరుగులు చేయగా ముష్ఫికర్ రహీం 37 మినహా ఎవరూ రాణించలేదు. భారత్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అలానే జస్ప్రీత్ బుమ్రాలు తలో 3 వికెట్లు తీశారు. దీంతో భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 285 పరుగులు 9 వికెట్ల స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 95 పరుగుల లక్ష్యాన్ని సునాయాసనంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీతో మరోసారి చెలరేగాడు. 51 పరుగులు చేసి జైస్వాల్ అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ 29 పరుగులతో నిలబడ్డాడు. దీంతో కేవలం 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 2 టెస్టుల సిరీస్ను భారత జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. వచ్చే 8 టెస్టుల్లో మరో 3 మ్యాచ్లు గెలిచిన భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చేరడం ఖాయం. అయితే మామూలుగా అయితే బంగ్లాదేశ్పై భారత విజయం సాధారణంగా గొప్ప విజయం కాదు. కానీ పాకిస్తాన్లో గెలిచి భారత గడ్డపై కాలు మోపిన బంగ్లాదేశ్ను కేవలం 2.5 రోజుల్లోనే మట్టి కరిపించడం మాత్రం టెస్టుల్లో భారత ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. 2 రోజులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కఠినమైన వేడి పరిస్థితుల్లో బౌలింగ్ చేసిన తర్వాత తాము విజయం సాధించడం శుభ పరిణామమని బుమ్రావ్ అన్నాడు. కాన్పూర్ పిచ్ చెన్నై పిచ్తో ఉన్నదానికి పూర్తిగా భిన్నంగా ఉందని బుమ్రావ్ తెలిపాడు. అనుభవం, అంకితభావంతోనే ఈ విజయం సాధించామని తెలిపాడు. అలానే ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ఫీల్డింగ్లో బౌలింగ్లో చురుగ్గా ఉన్నాడని బుమ్రావ్ తెలిపాడు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.